హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ముందుగా భారత్ మాతాకి జై. మన ఇండియా జీడిపి 2014 సంవత్సరానికి ముందు టాప్ 10లో కూడా లేదు. 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పిఎంగా అయిన తర్వాత 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 ఈ 11 ఇయర్స్లో వరల్డ్ వైడ్ టాప్ 10లో లేని జీడిపి వైజ్ టాప్ 10లో కూడా లేని మన ఇండియా ఇప్పుడు 4th పొజిషన్కి వచ్చింది వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో. ఇదే గ్రోత్, ఇదే డెవలప్మెంట్ ఇండియా మెయింటైన్ చేస్తే మేబీ అనదర్ 2 or 3 ఇయర్స్లో మనం టాప్ 3లో ఉంటాం. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మెయిన్లీ యుఎస్ అప్లై చేస్తున్నటువంటి టారిఫ్స్ అవ్వచ్చు మన ఎక్స్పోర్ట్స్ మీద కానీ, లేదా యుఎస్ విధిస్తున్నటువంటి ట్యాక్సెస్, టారిఫ్స్ మన సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే మనంతా ఒక యూనిటీగా, ఒక యునైటెడ్గా మన నేషన్ని మనం సపోర్ట్ చేయాలి. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. సో మన అందరిలో దేశభక్తి ఉంది. ఆ దేశభక్తిని ఇప్పుడు మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశభక్తి నిరూపించుకోవాలంటే ఎవరితోనో ఆర్గ్యూ చేయడం కాదు, ఎవరితోనో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ సూపర్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్. మనం ఆ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఫాలో అయితే మన జీడిపిని యుఎస్ లేదా యూకే లేదా సమ్ అదర్ కంట్రీ, సమ్ అదర్ నేషన్ ఎటువంటి ట్యాక్స్లు కానీ, టారిఫ్లు కానీ, ఎటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఎటువంటి ఆంక్షలు కానీ పెట్టినా కానీ మన మీద అంత ఇంపాక్ట్ ఉండదని నా ఒపీనియన్. ఎందుకంటే మన పాపులేషన్ 140 crores ఎప్పుడో దాటిపోయింది. జస్ట్ ఇమాజిన్, మన 140 crores పీపుల్, మన ఇండియన్స్ అందరం మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్సే మ్యాక్సిమం యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎవరని మన ఎకానమీని టచ్ చేసేది, ఎవరని మన జీడిపిని గ్రోత్ని టచ్ చేసేది? కాబట్టి ఒక భారతీయ పౌరులుగా మనం అందరం మన దేశాన్ని ఇదే డెవలప్మెంట్లో, ఇదే ప్రోగ్రెస్లో, ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం అందరం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని సపోర్ట్ చేసి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇండియన్ ప్రోడక్ట్సే యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తద్వారా మన జీడిపి గ్రో అవుతుంది, మన దేశం డెవలప్ అవుతుంది. తద్వారా మన భావితరాలు, ఫ్యూచర్ జనరేషన్స్ మనం మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్ని రంగాలలోనూ, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఫార్మాసిటికల్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, వాట్ నాట్, అన్ని రంగాల్లోనూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇస్రో సైడ్, రీసెర్చ్ సైడ్ కావచ్చు, స్పోర్ట్స్, సో అన్నిట్లోనూ మనం ముందుకు మూవ్ అవ్వచ్చు. ఈరోజు మన మీద యుఎస్ టారిఫ్స్ విధిస్తుంది, కరెక్ట్. మనం ఇదే విధంగా మనందరం కలిసి ఇండియన్ ప్రోడక్ట్స్, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్సే వాడుతూ ముందుకెళ్తే ఏమో చెప్పలేం, 1 or 2 జనరేషన్స్ తర్వాత మనమే టాప్ 1లో ఉండొచ్చేమో, యూఎస్ని మనమే దాటిపోవచ్చేమో, మనమే నెంబర్ 1 అవ్వచ్చేమో జీడిపి రేటింగ్లో. కాబట్టి మనందరం ఇండియన్ ప్రోడక్ట్స్ని వాడడానికి ప్రయత్నిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో నా వంతు చిన్న ప్రయత్నం. ఏదైనా తప్పులుంటే మన్నించండి, క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనం అందరం, ప్రతి ఒక్కరు మన లైఫ్లో షాంపూ వాడుతూనే ఉంటాం, రకరకాల షాంపూలు వాడుతూనే ఉంటాం. అది కంపల్సరీ, మనకు నిత్యావసర వస్తువులు అది కూడా ఒకటి అయిపోయింది. వారానికి ఒకసారి, లేదా వారానికి 2 times, లేదా 2 weeksకి ఒకసారి ఖచ్చితంగా మనం తలస్నానం అనేది, హెడ్ బాత్ అనేది ఖచ్చితంగా చేస్తాం. ఆ టైంలో మనం యూజ్ చేసే షాంపూ ఏంటి అనేది ఆలోచించండి. ఆ షాంపూ బ్రాండ్ ఏంటి, ఆ బ్రాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో మనం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ప్రోడక్ట్స్ వాడడం అనేది. ఓకే, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకు తెలిసే షాంపూలో. బట్ ఆ బ్రాండ్స్లో మన ఇండియన్ బ్రాండ్స్ ఏంటి, మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే, మ్యానుఫ్యాక్చర్ అయ్యే బ్రాండ్స్, ఆ షాంపూస్ ఏంటో కనుక్కొని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా 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 బెటర్ అండ్ హెల్ప్ అవుతుంది. ఎలా అంటారా? మ్యాన్ పవర్ పెరుగుతుంది. తద్వారా ఇప్పుడు
డిమాండ్ పెరిగినప్పుడు సప్లై పెంచాలి. సప్లై కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రిసోర్సెస్ కావాలి. సో, తద్వారా మనం ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం షాంపూతో మొదలెడితే మన ఇండియాలో తయారయ్యేటువంటి ఇండియన్ బ్రాండ్స్‌కి సంబంధించిన షాంపూస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని నేను తీసుకున్నాను. డాబర్ వాటిక అవ్వచ్చు, పతాంజలి వాళ్ళు అవ్వచ్చు, మేరా షాంపూ వాళ్ళు అవ్వచ్చు, హిమాలయ హెర్బల్స్, బయోటిక్, అడ్వాన్స్డ్ ఆయుర్వేద, ఇంకా చాలా ఉన్నాయి ఇండియన్ బ్రాండ్స్. సో, వీటిలో మీకు నచ్చింది, మీరు బెస్ట్ అనుకునింది రిజల్ట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా, ప్రైస్ పరంగా మీకు నచ్చింది మన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకొని, అలవాటు చేసుకుంటూ, యూజ్ చేసుకుంటూ వెళ్తే అంతకంటే మన నేషన్‌కి మనం సపోర్ట్ చేయాల్సింది అంతకంటే ఇంకేమీ లేదు. మేమైతే హానెస్ట్‌లీ మేరా షాంపూ వాడుతున్నాం. ఇండియన్ ప్రొడక్ట్. అలాగే మనం హెయిర్ ఆయిల్. మనం పెట్టుకునే ఆయిల్ తలకి. హెయిర్ ఆయిల్. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో ఏది మన ఇండియన్ బ్రాండ్? మన ఇండియాలో అయ్యేటటువంటి బ్రాండ్ ఏంటి? ప్రొడక్ట్ ఏంది? హెయిర్ ఆయిల్‌కి రిలేటెడ్ తెలుసుకొని అవి వాడడానికి మనం ప్రయత్నిస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇండియన్ హెయిర్ ఆయిల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాబర్ వాటిక అవ్వచ్చు, ఇందులేఖ, పతాంజలి, కేష్ కింగ్, బైద్యనాథ్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో, వీటిలో ఏది మనకు సూట్ అవుతుంది? ఏది మనకు కరెక్ట్‌గా ఉంటుంది? ప్రైస్ పరంగా కావచ్చు, కాస్ట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా లేదా క్వాంటిటీ పరంగా లేదా మన అవసరానికి తగ్గట్టుగా మనకు సూట్ అయ్యే ఇండియన్ బ్రాండ్‌ని కొని వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మనం షాంపూకి సంబంధించిన బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మన ఇండియన్ బ్రాండ్స్ గురించి. అలాగే హెయిర్ ఆయిల్‌కి సంబంధించినటువంటి ఇండియన్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్‌లో నేను ఇంకా ఫర్దర్‌గా వీడియోస్ చేస్తాను. మనం నిత్యవసరం వాడే వస్తువులలో ఏవేవి మనం ఇండియన్ బ్రాండ్స్ వాడొచ్చో, ఎక్కడెక్కడ బ్రాండ్స్ మనం చెక్ చేయాలి అనేది నేను వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఖచ్చితంగా నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. మన లైఫ్ స్టైల్‌లో, మన డైలీ లైఫ్‌లో మనం తెలియకుండానే మనం వందల ప్రోడక్ట్స్ మనం తెలియకుండానే మన లైఫ్‌లో పార్ట్ అయిపోయి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో, అలాంటిది ఇప్పుడు మనం మన ఇండియన్ బ్రాండ్స్ ఏంటి, ఇండియన్ ప్రొడక్ట్స్ ఏంటని తెలుసుకొని, ఆ బ్రాండ్స్‌ని, ఆ ప్రొడక్ట్స్‌ని మనం వాడితే మన దేశానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మన ఆర్మీని ఇప్పుడున్నటువంటి స్ట్రాంగ్ ఆర్మీని డబుల్ టైమ్స్, త్రిబుల్ టైమ్స్ స్ట్రాంగ్‌గా చేసుకోవచ్చు. ఎవరు మన ఆర్మీని టచ్ చేయలేరు. మన దేశానికి అంత ప్రొటెక్షన్ మనం ఏర్పరచుకోవచ్చు. ఒక ఆర్మీయే కాదు, అన్ని రంగాల్లోనూ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎడ్యుకేషన్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, ఫార్మాస్యూటికల్ సైడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్, రోడ్స్, హైవే రోడ్స్, ఎయిర్‌పోర్ట్స్, రీసెర్చ్ సైడు, సైంటిస్ట్‌లకి సపోర్ట్ చేయడం అవ్వచ్చు. అన్ని రంగాల్లో మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏమో తెలీదు. మనకున్న పాపులేషన్ ఏ కంట్రీలో లేదు. మన అందరూ గనక మన 140 క్రోర్స్ పాపులేషన్ మన ఇండియన్స్ అందరూ గనక ఇండియన్ ప్రొడక్ట్సే వాడడం గనక స్టార్ట్ చేస్తే మన ఇండియా జీడీపీ ఎవరు టచ్ చేయలేరు. ఇదే డెవలప్‌మెంట్ కంటిన్యూ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత టాప్ 3లో ఉండొచ్చు. 1 ఆర్ 2 జనరేషన్స్ తర్వాత టాప్ 2లోకి మూవ్ అవ్వచ్చు. తర్వాత టాప్ 1 కూడా కావచ్చు. తద్వారా మనం ఫ్యూచర్ జనరేషన్‌కి మనం మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన ఇండియన్స్ అందరూ అమెరికాకి వెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలని ఆలోచిస్తారు. మేబీ మనం మన ఇండియా ఆహ్, ఇదే డెవలప్‌మెంట్ రేట్‌తో గనక ముందుకెళ్తే వేరే కంట్రీ వాళ్ళు ఇండియాకి రావాలని కోరుకోవచ్చేమో. మనం డిమాండ్ చేయొచ్చు. మనం కమాండ్ చేయొచ్చు. సో సో ఆ విధంగా మనం ఆలోచించి మన ఇండియన్ ప్రొడక్ట్స్‌ని వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్స్. భారత్ మాతా కీ జై. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. జై హింద్.